Hello guys, what's up? Welcome to Hi. Namaste. the Anvik Show. So, as this is our first podcast, to be honest, we don't know what we are doing, but the action of plan is ఏంటిదంటే జనరల్గా కాంగ్రెస్ మేనిఫెస్టోని స్క్రోల్ చేసుకుంటూ పోతాం. నేను స్క్రీన్ షేర్ చేస్తా ఇప్పుడు. ఆల్రెడీ ఒకసారి నేను ఒకసారి చదివిన. సో నా వ్యూస్ మీ వ్యూస్ అందరి వ్యూస్ కలిపేసి జస్ట్ వీల్ ఎలాబొరేట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అవర్ ఇండియా. Like either it's positive or negative, whatever it may be, just we are జస్ట్ ఆ పాయింట్ ఏంటివి ఇది చేస్తే ఏమవుతుంది అనేది చెప్పేసి మనం వ్యూస్ చూసుకుందాం అంటే యాజ్ ఆల్మోస్ట్ 48 pages ఐ గెస్. యా, లెట్ మీ షేర్ మై స్క్రీన్. 48 pages. అందులో మొత్తం మనం చేయలేం కదా, దానికి మెయిన్ పాయింట్స్ చేసాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటే కవర్ చేద్దాం. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, డిస్క్లైమర్ ముందే చెప్తున్నాము, మేము ఎవ్వరం ఎక్స్పర్ట్స్ కాదు. జస్ట్ మాకు తెలిసిన దాంతో మాకు తెలిసింది చెప్తాము. ఎగ్జాక్ట్లీ. అంటే నేను మీరు పర్టికులర్ పార్టీకి ఓట్ వేయాలి అది అని చెప్పి కూడా ఏం చెప్తాను. జస్ట్ వీఆర్ కాలేజ్ స్టూడెంట్స్, ఈజ్ నార్మల్ చైల్డ్, స్టిల్ చైల్డ్. యా, జస్ట్ బోర్డ్. యాక్చువల్గా న్యాయ్ పత్ర హాత్ బదిలేగా హాలత్. ఓకే, నో ఇన్సైడ్ జోక్స్ అలౌడ్. ఏం చేస్తున్నావు శశాంక్? నేను ఫ్లైట్ మోడ్ పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ ఒక 45 pages ఆఫ్ కంటెంట్ ఉందిరా. హండ్రెడ్స్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ 45 pages ఆఫ్ కంటెంట్. లెట్స్ సీ. నా ప్రశ్న ఒకటి చెప్తా చూడు. జనరల్ గా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లాగా లేదు, ఎలా లేదు. లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఐ మీన్ ప్రియారిటీ దేనికి ఇస్తున్నాం అన్నట్టు ఇచ్చినాడు. ఫస్ట్ సోషల్ జస్టిస్, యూత్, తర్వాత యూత్, ఉమెన్, ఫార్మర్స్, లాస్ట్ కి నేషనల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్. If you know, you know. I mean, I am assuming it like this. Priority level అలా ఇచ్చిందా లేకపోతే ఆల్ఫాబెట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఏంటిది? హర్షిత్, అట్లీస్ట్ నువ్వు హోస్ట్ ఉన్నందుకు న్యూట్రల్ గా ఉన్నట్టు నటించరా కనీసం. ఇంట్రొడక్షన్ ఏముంది, మేము కాంగ్రెస్ వాళ్ళం, మేము ఖతర్నాక్ వాళ్ళం అనుకుంటా పాట ఉందా? ఓ సారీ, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ 138 years అని బ్లా 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 సంథింగ్ ఉంది. కానీ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకసారి అరే శశాంక్ ఇది చదువురా. ఏది ఆ బ్లూ కలర్ దానిలోనా? We reiterate that the Constitution of India shall remain our sole guide and companion in our never-ending journey. Let us come to the first point. ఫస్ట్ ఈక్విటీలో, సోషల్ జస్టిస్లో, అంటే బై ద వే చెప్పడం మర్చిపోయినా కదా, నేను ఆల్రెడీ కొన్ని ఒకసారి వాక్ త్రూ చేసినప్పుడు ఇట్లా హైలైట్ చేసి పెట్టా అనమాట. కొన్ని హైలైట్ చేసి పెట్టా అంటే ప్రతి ఒక్క పాయింట్ చెప్పేసరికి 6 hours అవుతుంది పాడ్కాస్ట్. ఎగ్జామ్ కైనా ఎలక్షన్ కైనా ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నవ్వు బ్రో ప్లీజ్. ఇదంతా నవ్వు అడిగింది ఎడిట్ చేసి నవ్వింది ఒకటే పెట్టాలి. ఓకే హర్షిత్. ఫస్ట్ పాయింట్ ఇస్ కాంగ్రెస్ విల్ కండక్ట్ ఎ నేషన్ వైడ్ సోషియో ఎకనామిక్ అండ్ caste census to enumerate these castes and subcastes and their socio-economic conditions. Okay, based on the data will strengthen the agenda of affirmative action. జనాభా లెక్కలు తీసుకొని అడుగుతారు అంతేగా. ఇక ప్రధాన మంత్రి మీరు ఏం టోళ్ళు యోజన. ఎగ్జాక్ట్లీ అదే ఆల్మోస్ట్. ఓకే, క్యాష్ సెన్సస్ అంటే బేసికలీ మీరు ఏం టోళ్ళు. ఓకే, ద కాంగ్రెస్ గ్యారెంటీ ఫస్ట్ పాయింట్ చేసి సెకండ్ పాయింట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తారు బేసిక్ గా. అచ్చా, అంతే, మేక్ సెన్స్. yes, okay. The Congress guarantees that it will pass a constitutional amendment to raise the 50% cap on reservations for SC, ST and OBC. అంటే నాకు అర్థం కాలేదు సార్, ఆల్రెడీ 50 ఉందిగా. ఓకే, దే ఆర్ సేయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డాటా we will exit maximum limit of reservations. అరే శశాంక్, will increase the maximum limit అన్నట్టు. according to Indian law only 50 is a limit. He is saying that 50 దాటిపిస్తాం మేము అని అంటాడు. ఓకే, ఇట్స్ నాట్ దట్ మచ్ గుడ్ ఐడియా, బట్ ఓకే.
the reservation of 10% in jobs and educational institute of economically weaker section will be implemented for all castes and communities without discrimination. Without discrimination అంతే. Actually గా దీనికి కూడా డేటా ఫస్ట్ దాని నుండే తీసుకొని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన దాని నుండి వచ్చిన డేటాతోనే ఇవన్నీ ఉన్నట్టున్నాయి. కానీ నాకు డౌట్, యాక్చువల్గా ఈబీఎస్ ఉన్నది జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి అనుకుంటా. ఇప్పుడు అన్ని క్యాస్ట్ జనరల్ అనుకుంటా కదా. ఓన్లీ జనరల్, ఓబీసీ కూడా ఉండదు, ఓన్లీ జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టూడెంట్ ఐ మీన్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఉండదు అది ఈడబ్ల్యూఎస్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇన్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 10% ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు వీడు మళ్ళీ అన్ని Bro, what do you think about reservation? that's debate for another day. Debate ఇట్లా కాదు, just ఒక one sentence లో what do you think about it? రిజర్వేషన్ ఉండాలి కానీ హౌ లాంగ్ డూ యూ వాంట్ ఇట్ టు ఎగ్జిస్ట్ అన్నది క్వశ్చన్. yes అంటే I think ఇదేంటి ఆపర్చునిటీస్ కలిగడంలో ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఫుడ్, హాస్టల్స్ ఇట్లాంటివన్నీ కట్టాలి, వాటికి రిజర్వేషన్ ఇవ్వాలి. అల్టిమేట్లీ వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్, అక్కడ పర్ఫార్మెన్స్ కే ప్రయారిటీ ఇస్తే బెటర్. that's obvious bro. బుక్కులు కొనియాలి, చదువు చెప్పాలి, కోచింగ్ ఇవ్వాలి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ కండిషన్స్, బెటర్ సోషల్ కండిషన్స్ అన్నీ అరేంజ్ చేయాలి. అంటే అట్లాంటి మేనిఫెస్టో లేదా ఏ పార్టీది? ఐఎమ్ నో ఎక్స్పర్ట్, ఐఎమ్ లేమ్యాన్. let's okay, a question is nice but what I'm saying కొంచెం ముందరికి వెళ్తే నీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఉన్నాయి, నువ్వు అడిగింది కరెక్టే బట్ దాచించాం లోపల అంటావా? దాచించాం. కాంగ్రెస్ బి లైక్ లోపల ఉన్నాయి అంతా బవాల్ చీజే. Okay, we'll fill the backlog vacancies of reserved for SC, ST and OBC within a period of 1 year. Nice. అంటే ఫిఫ్త్ పాయింట్ సాలిడ్ పాయింట్ ఉంది. ఫిఫ్త్ పాయింట్ వెరీ సాలిడ్ పాయింట్. దే విల్ అబాలిష్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అంటారు అండ్ రెగ్యులరైజ్ సచ్ అప్. it will help a lot కదా, like I don't know if it helps, but it is a very good election point. అంటే points for elections. This is green కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ లో ఉంటే నీకు చాలా జనరల్ గానే తక్కువ సాలరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు యాక్చువల్ గవర్నమెంట్ జాబ్ వస్తే సాలరీస్ పెరుగుతాయి. ఆల్రెడీ కాంట్రాక్ట్ లో చేస్తున్న వాళ్ళకే గవర్నమెంట్ జాబ్ ఇచ్చినా కూడా వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ చాలా పెరుగుతాయి. లైక్ సాలరీ పెరుగుతుంది, గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ పెరుగుతుంది. జాబ్ సెక్యూరిటీ వస్తుంది. Congress will establish, okay, sixth another will enhance institutional credit to SC and ST for home building, start a business and purchasing assets. Nice. How they will enhance bro? And loans ఇస్తారు. అంటే నాకు ప్రాబ్లం అర్థం కాదురా. See, I think highlight points కింద ఉంటాయి యాక్చువల్ గా. ఇది ఇప్పుడు మనం చదివేంత డమ్మి జూజుబి ఇచ్చేసిరు అనుకుందాం. Harshit, your question has to be already those who have made it economically and socially వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలి అని అంటే ఒప్పుకుంటా, కానీ ఐ థింక్ there is still need for reservation. There are a lot of నేను ఇప్పుడు రే సచ్చినోడా, ఇప్పుడు నేను రిజర్వేషన్ పీకే అని ఏం అనలేదురా. నేను మీ పాయింట్ నేను తెలుగులో చెప్పా. ఓకే అది అర్థం కాదు. 100 SC/ST లో లెట్స్ సే 100 మెంబర్స్ ఉన్నారు. అందులో 10 మెంబర్స్ దగ్గర కూడా ఫుల్ మనీ ఉన్నా కూడా మిగతా 90 దగ్గర అంత లేవు కదా. ఈ 10 మెంబర్స్ బెనిఫిట్ దగ్గర లేవు, కానీ 10 మెంబర్స్ సిన్స్ దే హావ్ ప్రివిలేజ్ వాళ్ళే రిజర్వేషన్ దాని బెనిఫిట్ కూడా పొందుతూ ఉన్నారు. అంటే ఓన్లీ వాళ్ళకే రావట్లేదు కదా అంటున్నాను నేను. వేరే వాళ్ళకి మిగతా 90 వాళ్ళకి కూడా వస్తుంది కదా. బట్ లెట్ us if we take a survey, I highly doubt ఈ 90% వాళ్ళలో ఎంత మంది బెనిఫిట్ అవుతున్నారు. ఇప్పుడు నేను గూగుల్లో come to 7th point. Congress will establish an authority to monitor the distribution to the poor of government land and surplus land under the land ceiling acts. Okay, అంటే జనరల్ గా గవర్నమెంట్ కి ఎక్కువైన ల్యాండ్, ఐ మీన్ జనరల్ గవర్నమెంట్ కి ఎక్కువైన ల్యాండ్ పూర్కి ఇస్తా అంటున్నారు. అండ్ వాట్ బేసిస్ అనేది ఏం రాయలేదు. హౌ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఒక 5 మెంబర్ దీన్ని ఒక ఫ్యామిలీ యూనిట్ లాగా కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి ఇంతే ల్యాండ్ ఉండాలి అని ఒక లిమిట్ ఉంటుంది. దానికి దాటి ఉన్నవన్నీ గుంజుకొని పేదలకు పనిచేస్తారు. అంటే కాదు పబ్లిక్ దగ్గర ఉన్న ల్యాండ్ తీసుకొని కాదు అంటే పబ్లిక్ దగ్గర ఉన్న ల్యాండ్ తీసుకొని ఇస్తారా లేదా గవర్నమెంట్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ల్యాండ్ ఇస్తారా?
సర్ప్లస్ ఆ ల్యాండ్ ఇస్తే. పబ్లిక్ దగ్గర తీసుకొని పంచుతా అంటే కష్టం. రాబిన్ హుడ్ బ్రో, తెలీదా? జల్సా మూవీలు అంటాడు చూడు, పేపర్లున్నాయా ఈ ల్యాండ్కి. అన్నయ్య. ఓకే సారీ. Funds for scholarship for OBC, SC and ST students will be doubled, especially for higher education. Will aid SC, ST, damn, and will double the Okay. number of scholarship for them to pursue a PhD. I don't know. ఇలాది ఏ పాయింట్ చూసినా అంటే ఇట్స్ ఫైన్ కానీ అంటే పెంచుతా అన్నప్పుడు బానే ఉంది, కానీ పిహెచ్డి లెవెల్కి వచ్చినప్పుడు అందరికి పెంచచ్చు కదా. ఎట్లా మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది కదా పిహెచ్డి. యా, నేను అదే అంటున్నా, లైక్ ఒక్కొక్క పాయింట్ కి కూడా ప్రతి ఒక్క దానికి ఇట్లా కాయిన్ కి 2 sides ఉన్నట్టు ఈ పాయింట్ కి కూడా పాజిటివ్ అండ్ నెగటివ్. పాజిటివ్ అదే ఇవ్వడం One వరకు community- మంచిదే. అంటే లైక్ ఇట్ విల్ హెల్ప్ దమ్. అంటే పిహెచ్డి చేయాలంటే నీ ఏజ్ కూడా అప్పటికి చాలా ఎక్కువ ఉంటుంది కదా. మాస్టర్స్ అయిపోయి దాని తర్వాత పిహెచ్డి స్టడీ అంతా చేసి research అయినా చేసి రావాలంటే పిహెచ్డి, యా, అయినా దా- పిహెచ్డి చేసేటప్పుడు స్టైఫండ్ వస్తుంది. దాన్నే అంటే వీళ్ళు చెప్పేది అదే అనుకుంటా కదా, డబల్ చేస్తామని. స్కాలర్షిప్, ఓకే ఓకే, యా యా, అవునవును, పిహెచ్డీలో డబల్, ఓకే అంతేలే. వీనికి ఇవ్వాలి ఫస్ట్ ఆ స్కాలర్షిప్. కొంచెం చదువుకోరా ఇంకొంచెం. అరే ఇప్పుడు 14 చదువుతున్నారా? వి విల్ ఎనాక్ట్ ఏ లా విత్ రిఫరెన్స్ టు ఆర్టికల్ 15 ఆఫ్ విత్ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎస్సీస్. నో కామెంట్స్. వై? ఆర్టికల్ 15 కూడా అదే కదా, మూవీ చూసినాం కదా. బట్ ఆల్రెడీ ఉంది కదరా ఇది. అంటే దాన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకొస్తామంటున్నారు బేసిక్ గా. ఫక్, ఓకే. కాన్స్టిట్యూషన్ we will enact a law with reference to article 15 ప్రైవేట్ రంగంలో కూడా ఆరక్షణ, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో కూడా రిజర్వేషన్ తీసుకొని వస్తామని చెప్తున్నారు బేసిక్ గా. అరే ఇది చూడు 16th పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. కాంగ్రెస్ విల్ ఎన్ ద ఈవిల్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్. అంటే మాన్యువల్ స్కావెంజింగ్ అంటే అది తెలుసులేరా? యా, మాన్యువల్ చేస్తారు కదా, అదే చెత్త ఏరుకోవడం సంథింగ్ అదంతా. ఎవ్రీ మాన్యువల్ స్కావెంజర్ విల్ బి రీహాబిలిటెడ్, రీస్కిల్డ్, ప్రొవైడెడ్ ఏ జాబ్ అండ్ అస్యూర్డ్ ఏ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సేఫ్టీ. వా. The Prohibition of Manual Scavenging Act 2013 will be strictly implemented, and any person employing any one of the manual scavenging shall be punished. అంటే will be strictly implemented, and any person employing అచ్చా ఎవరైనా manual scavenging చేపిస్తే అంటే వీళ్ళు వాళ్ళు పొట్టగొడుతున్నట్టు కాదా? లైక్ దే ఆర్ యాక్చువల్లీ ప్రొహిబిటింగ్ ప్రొఫెషన్. కాదు, చెప్పారు కదా వాళ్ళకి రీహాబిలిటేట్ చేస్తాము, రీస్కిల్ చేసి ఇంకో జాబ్ చేస్తాము, provided a job and assured a life of dignity and safety. Okay. We'll provide compensation of 30 lakh to families of sanitation workers, safai kamcharis. Okay, ఇది ఆల్రెడీ ఉంది యాక్చువల్ గా. ఇది కాదు, పాయింట్ ఫినిష్ ఇంకా సగం లాపిన. పని చేస్తూ చనిపోతే వాళ్ళకి 30 lakh కాంపెన్సేషన్. చనిపోయిన వాళ్ళకి will allocate sufficient funds. Okay, next point, nice point. To enable procurement of machines that will clean sewers and septic tanks. మంచిదే. This is nice కదా, నా డౌట్ గాని. Nice. Remove free insurance will be provided to all sanitation workers. మంచిదే. We will implement the recommendations of Renke Commission. ఎందుకు పైకి కిందికి పోతున్నావు అట్లా స్కిప్పింగ్ ఆడుతున్నావు? ఓకే, చదువుతున్నాం కాదు. You are being a terrible host bro. You should read the points out, ask our opinions. ఏంద్రా బిగినర్ మిస్టేక్స్ గాని. రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఈ చాప్టర్ లో ఒక పాయింట్ క్రేజీ ఉంటుంది, ఐ విల్ షో యూ. ఆల్రెడీ హైలైట్ చేసి పెట్టా. కాంగ్రెస్ విల్ ఎన్ష్యూర్ దట్ లైక్ ఎవ్రీ సిటిజన్ minorities have the freedom of choice of dress, food, language and personal laws. అర్థమైందా ఇది దేనికో? యూసీసీ కి అగైన్స్ట్ మేము అని డిక్లేర్ చేస్తున్నారు బేసిక్ గా. ఎగ్జాక్ట్లీ, యూసీసీ కి అగైన్స్ట్ మేము అని డిక్లేర్ చేస్తారు. నైస్. యూసీసీ గురించి తెలియాలంటే నా ఇన్స్టాగ్రామ్ లో టూ పార్ట్స్ ఉంటాయి.
యూసీసీ గురించి. సో యూ కెన్ గో అండ్ చెక్ దేర్ గైస్. ఫాలోవర్స్ పెంచండి మా వాడికి కొంచెం. We will encourage reform of personal laws. Such reform must be undertaken with the participation and consent of the community concerns. ఇదేంద్రా? అంటే ఏం చేస్తాము ఎట్లా చేస్తాము అని ఏం చెప్పలేదు, జస్ట్ ఆ, చేస్తాము అని వాళ్ళ కమ్యూనిటీస్ అడిగి అని అంతే. చాలా అది పాయింట్స్ ఏ అంతా టాపిక్స్ మీద టెక్నికల్ గా. అంటే ఈ ఉత్త చేస్తాము వారికి ఆపేసి అని చెప్పి వదిలేసిండ్రు. ఏం చేస్తారు, దేని గురించి చేస్తారు అవి క్లియర్ చేస్తే గానీ మనం మాట్లాడడం కూడా ఏం లేదు అప్పుడు దాకా. పెద్దగా ఏం లేదు. సో పేజెస్ నింపాలి. సో సీనియర్ సిటిజన్ పర్సన్, డిసబిలిటీస్ అండ్ LGBTQIA+. LGBTQIA. మేనిఫెస్టోలో పెట్టిరా ఎల్జిబిటీల గురించి? యా మైక్ వినిపిట్లే? అది ఊరికి కింద వినిపిస్తుంది. పోతుంది. ఓకే, చెప్పాయి కదా, కాయిన్ హాస్ టూ సైడ్స్. సేమ్ ఇది కూడా పాజిటివ్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ ఇది కొంచెం నాకు ఇది ఒకటి మంచిగా అనిపించింది. వీ విల్ రికగ్నైజ్ ద బ్రాలెట్ స్క్రిప్ట్ అండ్ సైన్ లాంగ్వేజ్ యాజ్ అ లాంగ్వేజ్. నైస్. యా, Will expand Really? Article 15 and 16 of the Constitution to prohibit discrimination on the ground of disability, impairment, or sexual orientation. Are like I think, see, it is not illegal to be an asshole. It is not illegal to be a terrible person. They are making it illegal. You can't joke about sexual orientations. ఒక జాబ్ ఉంది, ఒక దగ్గర ఒక ఆఫీస్కి వచ్చి ఒక దగ్గర కూర్చొని చేసే జాబ్, నీకు కాలేదు కాబట్టి నీకు ఈ జాబ్ ఇయ్యా అంటాం డిస్క్రిమినేషన్ అన్నట్టు. దట్ ఈస్ డిస్క్రిమినేషన్. ఎగ్జాక్ట్లీ. Obviously discrimination అది. Like what counts as discrimination? ఇప్పుడు దానికి ఏదో ఒకటి గ్రౌండ్స్ ఉండే ఉంటుంది లేక అది. బట్ టు బి ఆనెస్ట్ దిస్ ఇస్ ఆల్సో సమ్ మంచి పాయింట్ రా. లైక్ గుర్తిస్తున్నారు కదా వాళ్ళని. ప్రతిదానికి చట్టం చేయని అవసరం లేదు కదరా. లేదు నేను ఏమంటున్నా, సీనియర్ సిటిజన్స్, పర్సన్ డిసబిలిటీస్ వదిలే, ఇక్కడ వీళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు నరేన్ చెప్పినట్టు LGBTQ వాళ్ళకి నేను జాబ్ ఇయ్యా అని అంటారు. కానీ ఇక్కడ నువ్వు అలా చేస్తే ఆర్టికల్ 15 కింద ఇట్స్ డిస్క్రిమినేషన్, ప్రోబేజ్ డిస్క్రిమినేషన్ లాగా అట్లా చేయొచ్చు. సో దిస్ ఆల్సో మేక్ సెన్సే కదా. నైస్ పాయింట్. రైట్. డిస్క్రిమినేషన్ ఆన్ ఎనీ గ్రౌండ్ షుడ్ బి ఇల్లీగల్. స్పెసిఫిక్ గా ఈ అని ఎందుకు పెట్టారు అంటే కాదు, ఆల్రెడీ SC ST OBC అగేన్స్ట్ అట్లా చేస్తే అది ఆల్రెడీ డిస్క్రిమినేషన్ ఉంది. దాంట్లో దీన్ని కూడా వీళ్ళని కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు బేసిక్. అంతే. అవును, 15-16 లో ఆల్రెడీ. ఆఫ్టర్ వైడ్ కన్సల్టేషన్ కాంగ్రెస్ విల్ బ్రింగ్ ఏ లా ఆఫ్ రికగ్నైజ్. అరే ఇది ఎప్పుడైనా ఒకటి చెప్తా, మేనిఫెస్టో మొత్తంలో ఎప్పుడైనా కానీ ఆఫ్టర్ వైడ్ కన్సల్టేషన్, ఆఫ్టర్ రివ్యూయింగ్ ఇట్ అని అనుకో వాడు చేయడు. ఆఫ్టర్ వైడ్ కన్సల్టేషన్ ఇట్స్ లైట్, ఆల్మోస్ట్ లైట్ ఇది. సో if they will implement this, it might be nice, but I guarantee you that they will not implement it. అరే LGBT గే బీయింగ్ గే ఇల్లీగల్ కాదు అని బీజేపీ గవర్నమెంటే చేసింది. లైక్ ఇట్స్ నాట్ 377 అదేదో అదేదో ఐఎమ్ నాట్, అంటే ఆర్టికల్ ఏదో తెలియదు కానీ బీజేపీ గవర్నమెంటే ఇట్స్ నాట్ సారీ హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేసింది బీజేపీ గవర్నమెంటే అనుకుంటా. అవును, బీజేపీ గవర్నమెంట్ చేసిందా? బీజేపీ గవర్నమెంట్ సుప్రీం కోర్టు కానీ బీజేపీ గవర్నమెంట్ అపోజ్ చేయలేదు. ఆ కేసు ఎప్పుడు నుండో ఉండే. నీకు బేసిక్ గా ఇన్సూరెన్స్ కానీ లేదా హోమ్ ల్యాండ్ కలిసి కొనాలన్నా లేదా ఇట్లాంటి అన్నిటికి కూడా మ్యారీడ్ కపుల్స్ కి సపరేట్ గా ఉంటాయి కదా, అట్లాంటి అడ్వాంటేజెస్ అన్ని రాకుండా ఉంటాయి వాళ్ళకి అనుకుంటా. ఓకే ఫెయిర్ ఎనఫ్. నెక్స్ట్ సెక్షన్ ఈజ్ లైక్ హెల్త్. హెల్త్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ అవర్ ఇండియా, బిగ్ థింగ్. ఇక్కడ కూడా బాగానే ప్రామిసెస్ ఇచ్చిండు, లైక్ ఆల్మోస్ట్ 19 ప్రామిసెస్ మ్యాన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, we promise that healthcare will be universal and free in public health centers such as hospitals, clinics, primary health centers, mobile center unit, dispensaries and health camps. Free healthcare will include examination, diagnosis, treatment, medicines, rehabilitation, private. ఓకే, అరే నాకు పాయింట్ ఒకటి మైండ్లోకి వచ్చిందిరా. అప్పట్లో ఇప్పుడు లైక్ 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ 6 years ఉండే కదా, లైక్ ఎన్ని డిస్పెన్సరీస్ పెట్టింది ఒక ర్యాండమ్ గెస్. లైక్ ఆ టర్మ్ మొత్తంలో 5 years ఆఫ్ టర్మ్ లో ఎన్ని డిస్పెన్సరీస్ పెట్టింది గెస్. నో గెస్. ఒక ర్యాండమ్ 2008 లో తీసుకొచ్చింది.
నేషన్ వైడ్ కన్నా స్టేట్లన్నా? నేషన్ వైడ్ 2008 నుండి 2014 వరకు ఎన్ని పెట్టింది? ఎన్ని పెట్టింది ఒక ర్యాండమ్ గెస్ డిస్పెన్సరీస్ ఇప్పుడు ఒక 1 lakh వస్తుంది కదా దిస్ ఓ 10 lakh 1 lakh. సో దే 80 80 dispensaries in 5 years. 8 is 0. 6 years. Yes, in 6 years 80 dispensaries. స్టాంక్స్ అని ఒక మీమ్ ఉంటది కదా ఇట్లా స్టాంక్స్ అని అట్లా హెల్త్ HELTH హెల్త్. Whereas BJP government in the past 10 years they have opened 10,500 of dispensaries. బాబు ప్రాపగాండా ఇది కాంగ్రెస్ గురించి మాత్రమే. ప్రాపగాండా అని కాదు, లైక్ జస్ట్ పాయింటింగ్ ఇట్ అవుట్ అంతే. లైక్ వీళ్ళు ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా సిమిలర్ పాయింట్ తెచ్చి పెట్టింది కాబట్టి అంతే. 2019 లో కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉండే. అప్పుడు 2008 లో లాంచ్ చేసినారు కదా 80 క్యాంప్స్ అయినాయి. ఇప్పుడు 10,500 క్యాంప్స్. ఐ డోంట్ నో వై కానీ చెప్పు. ఐ డోంట్ నో బేసికల్లీ ఇప్పుడు ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి పాయింట్స్ నేను నమ్మబుద్ధి కాదు. బికాస్ ఆల్రెడీ అప్పుడు అదే చేసినారు కదా, చేసి 5-6 years ఎన్ని పెట్టారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు కదా. దెన్ వై దే వాంట్ టు కీప్ అగైన్ అనేది నా పాయింట్. అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోయినా ఇప్పుడు చేస్తాము అని అంటున్నారు. లైక్ యూ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ కదరా. అట్లీస్ట్ బీయింగ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఏమంటారు, ఆప్టిమిస్టిక్. దే ఆర్ బీయింగ్ ఆప్టిమిస్టిక్. హర్షిత్ ఇందాక దాన్ని చదివి డైరెక్ట్ వాడు టాంజెంట్కి వెళ్ళిపోయిండు. బేసిక్ ఏం రాసిందో చెప్పలే. బేసిక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం అని చెప్పింది బేసిక్ గా. ఫ్రీ హెల్త్ కేర్ విల్ బి ఇంక్లూడెడ్ ట్రీట్మెంట్స్. అదే అంటున్నా బ్రో, డిస్పెన్సరీస్ ఏం చెప్తారు అదే చేసేది. ఇప్పుడు నేను హైదరాబాద్ ఒక పర్టికులర్ ఏ పాయింట్ లో ఉన్నా హెల్త్ చేయించుకోవాలి ఫ్రీగా పోవాలి అని చెప్పేసి నేను జుబ్లీ హిల్స్ కి, బంజారా హిల్స్ కి ఆల్మోస్ట్ 30 kilometers ట్రావెల్ చేసుకోలేను కదా ఎవ్రీ టైం. ఎక్కువ పెడితే బాగుంటుంది. దట్స్ మై ఒపీనియన్. బడ్జెట్ అలొకేషన్ ఫర్ హెల్త్ విల్ బి ఇంక్రీజ్డ్ స్టెప్ బై స్టెప్ ఎవ్రీ ఇయర్ టు అచీవ్ 4% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ బై 2028-29. నాకు తెలిసి ఇప్పుడు కరెంట్లీ 2% ఉంది అనుకుంటా, దాన్ని ఇంక్రీజ్ చేసి 4కి తెస్తా అంటున్నారు కదా. నెక్స్ట్ 5 years లో దానికి ఇప్పుడు ఉన్న దాన్ని డబల్ చేస్తా అంటున్నారు బేసిక్ గా. ఇప్పుడు 2% అప్రాక్సిమేట్లీ 2% ఆఫ్ ద బడ్జెట్ ఉంది, 86,175 crores. దాన్ని డబల్ చేస్తా అంటున్నారు. 86,175 crores. ఓకే, 1.6 crore అవుతుంది లైక్ అప్పటి వరకు. జనరల్ గా మన నేషన్ ఇండియన్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ అని చెప్పిన ప్రకారం చూసుకుంటే 45 lakhs crores బడ్జెట్. దాంట్లో 1.1.5-2 దగ్గర తీసుకొస్తారు అంతే. ఓకే, నైస్. ఓకే, యూత్ అరే చదువురా, పాయింట్ చదువురా. Congress guarantees a new right to apprenticeship act to provide a 1-year apprenticeship with a private or public sector company to every diploma holder or a college graduate below the age of 25. Apprentices will get 1 lakh a year. The apprenticeship will impart skills, enhance employability, and provide full-time job opportunities for millions of youth. Nice. I see no problem with the point. It's a very nice point. No problem, but ఇప్పుడు ఆల్రెడీ లేదా ఇప్పుడు లైక్ లేదు, కంపల్సరీ లేదు. నీకు చేతనైతే తెచ్చుకో, అప్రెంటిస్షిప్ తీసుకో. కానీ కంపెనీస్ మీద ఎక్స్ట్రా బర్డెన్ అవ్వదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లెక్క, లైక్ మీరు నేర్పాలి. లైక్ సిన్స్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కంట్రీ మేకింగ్ మనీ, వై నాట్ టీచ్ ద యూత్ సమ్ స్కిల్స్. ఇట్స్ అ నైస్ పాయింట్. అంటే ఎవ్రీ ఇయర్ కి 1 lakh పెట్టి ఇప్పుడు వాడు బేసిక్ గా కంపెనీ దీన్ని ఇట్లా కూడా మిస్యూజ్ చేయొచ్చు కదా. లైక్ 24 lakhs ప్యాకేజ్ ఇచ్చి ఒకరిని ఫుల్ టైం హైర్ చేసుకునే బదులు ఎవ్రీ ఇయర్ 24 మందిని సైకిల్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకోలేదా? సారీ బ్రో, ఐ లైక్ యువర్ వే ఆఫ్ థింకింగ్. We should start a business together. Man. జస్ట్ అడుగుతున్నా, అంటే ఇప్పుడు కంపెనీ మీద ఎక్స్ట్రా బర్డెన్, ఇంతమందిని ఎక్స్ట్రా కంపల్సరీ ఇంతమందిని హైర్ చేసి ఇంటర్న్షిప్ ఇవ్వాలి నేను అన్నప్పుడు వాడు యాక్చువల్ ఫుల్ టైం ఎంప్లాయీస్ ని తక్కువ చేసుకోవడా? పాయింట్ అప్పుడు కంపెనీకి లాస్ కదరా. లైక్ ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ ఇవ్వాలి అంటే
ఏమో అరే ఇప్పుడు చూడు ఇక్కడ కూడా నీకు అంత క్లారిటీ ఇవ్వలే మరి ఇప్పుడు ఈ రైట్ టు అప్రెంటిస్ అది- యాక్ట్ ఏముందో తెలియదు లైక్ పర్టికులర్ అంటే గా బిలో ది ఏజ్ ఆఫ్ 25 అని పెట్టిండు కాబట్టి అదే. అంటే అప్ స్కిల్ చేయడానికి కొంచెం ఉపయోగపడుతుంది కానీ ఇంత చేసే బదులు కాలేజ్లో ఉన్నప్పుడే మినిమం ప్రాజెక్ట్స్ ఇంత చేయాలో లేదా ఇంత అప్ స్కిల్ చేయాలి కాలేజ్లో ఉన్నప్పుడే అన్నట్టు పెడితే ఇంకా తక్కువలో అయిపోద్ది కదా అని నా థాట్. అదో పాయింట్ యా ఓకే వాట్ ఎవర్ ఈ 7th పాయింట్ Second, లిటరల్లీ due to widespread unemployment as a one-time measure of relief, the amount due, including unpaid interest, as on okay. ఇప్పుడు వరకు ఎంత డ్యూ ఉంటే బ్యాంక్ కి అంత ఫిల్ చేసేస్తుంది. సో అప్పులు తీర్చేస్తుంది అంట. ఎడ్యుకేషన్ లోన్ అదే నాకు తీసుకోబుద్ధి అవుతుందిరా. నాకు కూడా తీసుకోబుద్ధి. మాస్టర్స్ చేయనా అరే ఏదైనా మంచి wait a second Shashank again take a guess how much crores of rupees education loans ఉన్నాయి స్టూడెంట్స్ మీద ఓవరాల్ ఇండియాలో ఉందా 100 కోట్లు రూకీ నంబర్స్ రా ఇవన్నీ ఇంకా ఎక్కువనే ఉంటది. 5-10,000 crores అనుకో. 86,000 crores 86,000 crores of money ఐ మీన్ స్టూడెంట్స్ మీద లోన్ లాగా ఉంది అదంతా వే ఆఫ్ చేస్తా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ శశాంక్ హ్యాస్ అ Porsche బట్ హిస్ డాడ్ వాంట్స్ టు సేవ్ మనీ దానికి హీ సెంట్ హిమ్ టు ఫకింగ్ రిచ్ కాలేజ్ ఇన్ ఇండియా అండ్ టుక్ లోన్ ఇప్పుడు వీని కూడా లోన్ మాఫ్ అయిపోతుంది అంతే కదా హీ హవెంట్ లైక్ ఏం చెప్పలేదు ఐ విష్ ఐ హ్యాడ్ గాన్ టు మణిపాల్ యూనివర్సిటీ. డామ్ బ్రో Miss అయ్యా. చూడు పారామీటర్స్ లేవు ఏ ఎకనామీ స్లాబ్ లేదు ఏం లేదు దే అదే లిటరల్లీ కెప్ దిస్ పాయింట్ హౌ డమ్ అండ్ అట్లీస్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అన్నా అండ్ ఇంప్లిమెంటేషన్ టైం వరకు దే విల్ యాడ్ సమ్ లేయర్స్ టు ఇట్ అనుకున్నా. దే మైట్ యాడ్ లేయర్స్ బట్ సి ఇప్పుడు నేను ఐఎమ్ డమ్ బ్రో నాకు లోన్ ఉంది ఇంత లోన్ ఉంది నేను కాంగ్రెస్ కొట్టేస్తాను బట్ Yeah. అప్పుడు మనకి కాదు సో నాకు కోపం వచ్చింది చదివితే అరే హౌ దే కెన్ డూ ఆల్రెడీ పైన చూసుకున్న దాని ప్రకారంగా చూసుకుంటే దే సెడ్ దట్ దే విల్ బిల్డ్ కాలేజెస్ దే నెవర్ బిల్డ్ పాస్ట్ లో ఎన్ని ఎయిమ్స్ కట్టినారా చూసినాం కదా ఏం ఎయిమ్స్ కట్టలేదు చాలా తక్కువ పట్టినారు అండ్ ఇప్పుడు 86,000 ఆఫ్ క్రోర్స్ పెట్టేసి మనీ ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు మరి 46 lakhs ఆఫ్ బడ్జెట్ దట్స్ అబౌట్